తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ, మీకే మహిమ. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, మీకే ఘనత. స్వస్థతనిచ్చు మా దేవ, నీకే మహిమ. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను ఆలకించుచున్న మా దేవ, నీకే స్తోత్రం. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ, మీకే మహిమ. మా కోట, మా ఆశ్రయ దుర్గమ్మ, మీకే స్తుతి. నిర్మలమైన వాక్కు గల మా దేవ, మీకే ఘనత. పరలోకముందున్న మా తండ్రి, మీకే మహిమ. నీతిమంతుడైన మా దేవ, మీకే స్తోత్రం. అతి సుందరుడమైనటువంటి మా తండ్రి, మీకే ఘనత. అబద్ధం మాడజాలనటువంటి మా దేవ, మీకే మహిమ. నీవు సమీపముగా ఉన్నందుకు మీకే స్తుతి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపదగునుగాక, మీకే స్తోత్రం. ప్రతి నామమునకు పైనామం ఆయన అనుగ్రహించను, మీకే మహిమ. తన ఘనమైన నామమునకు మీకే మహిమ. మహిమతో నిండియుండిన నీ నామమునకు మీకే స్తోత్రం. నీవు మహత్యము గలవాడవు, నీవు శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనదాయను, మీకే మహిమ. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, మీకే స్తుతి. రాజులకు రాజుమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుషులను వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. జనములకు వెలుగై ఉన్నటువంటి మా దేవ, మీకే మహిమ. నమ్మకమైనటువంటి సాక్షి, మీకే స్తుతి. వధింపబడినటువంటి గొర్రెపిల్ల, మీకే స్తోత్రం. దేవుని గొర్రెపిల్ల, మీకే మహిమ. ఒకే కాపరి, మీకే స్తుతి. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, కానీ మీ ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఇక నేను మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి. ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడవయ్యా. అయ్యా అయ్యా తండ్రి, యెషయా గ్రంథము 44:22లో మీరు సెలవిచ్చినట్లుగా నా దేవ, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములన్నీ నాయన తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో నా దేవ తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను తండ్రి, అనాథలను తండ్రి, మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఉదయకాల సమయంలో ఆ బిడ్డల యొక్క అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన బిడ్డలకు అందరికీ తండ్రి స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా, ఏ కుటుంబంలో నాయన కలతలతో ఉన్నదో నాయన, ఏ కుటుంబం నాయన ఇదిగో తండ్రి ఇబ్బందులతోనూ అనేక సమస్యలతో ఉందో తండ్రి, అటువంటి కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీరు రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి నాయన ఉదయ సాయంకాలంలో తండ్రి కుటుంబాలతో పాటు మేమందరము ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, ఇదిగోనైనా రక్షణ లేని బిడ్డలందరికీ కూడా రక్షణ దయచేయండి అయ్యా. నేను
ఏ కుటుంబంలో తండ్రి భార్యాభర్తలు ఇరువురు తండ్రి నాయన మోకరెడ్డి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి నాయన. భార్యాభర్తలు నాయన ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలందరికీ కూడా తండ్రి రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అందరము తండ్రి నాయన నిత్య జీవము కొరకు తండ్రి నాయన మేము స్వతంత్రించుకోవడానికి బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని నాయన సార్వత్రిక సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా శోధనను జయించడానికి కావలసినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన గర్వమే కానీ, కోపమే కానీ, ధనమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ తండ్రి మరి ఏ విధమైనటువంటిది తండ్రి నాయన ఇంకా నాయన సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలో మేము పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలకి అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నాయన వారి నాయన వారి పనిపాట్లలో నాయన మీ సన్నిధి, మీ కృప తోడుంచి సాయంకాలం మన గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగానైనా సేవకులను తండ్రి పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి ఇక నేను వారి కుటుంబాలను తండ్రి నాయన వారికి కావాల్సినటువంటి నాయన ఆరోగ్యమే కానీ తండ్రి వారి నిత్యజీవం కొరకు నాయన మీ సన్నిధిని నాయన ఎల్లప్పుడూ తండ్రి వారు వెతుకుటకు తండ్రి మేమందరము నాయన శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి అల్లాడిని బిడ్డలకి ఏ విధంగా అయితే నాయన పగల మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నడిపించావు అట్టి రీతిగా నీ బిడ్డలకి అందరికీ నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా శుభార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ మీదను మా మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మండించమని అడుగుతున్నాం తండ్రి. నిజమే తండ్రి నాయన వారు ఎరుగు చేసిన పాపం మన్నించండి అయ్యా. వారు ఏం చేస్తున్నా వారికి తెలియచేసిన పాపం మన్నించి బండలాంటి రాతోద్యాలు తీసివేసి మెత్తని మాంసోద్యాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అలాగే తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి గానైనా పాపము నుండి నాయన సులుగు చిక్కులు పెట్టే పాపం నుండి కానీ, నేత్రాశలో ఉండండి కానీ, అనేక మంది గర్వంలో పడి ఉన్నారైనా ఆ గర్వంలో ఉండి కానీ నాయన ఈ లోకాశలలో నుండి పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన అటువంటి సాతాన కట్టల నుండి నాయన బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి దొంగలను, తాగుబోతులను, వ్యసన పరులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమే తండ్రి వ్యసనాన్ని నాయన విడిచిపెట్టాలని ఎంతో నాయన ప్రయాసపడుచున్నారు కానీ వారి వలన కావట్లేదయ్యా. మీ ఆత్మశక్తిని, మీ జ్ఞానాన్ని, బుద్ధిని వారికి ఇవ్వండి నాయన. మీ శక్తిని ఇవ్వండి నాయన. మీ సన్ని తోడుంచండి తండ్రి. అప్పుడు ఆ బిడ్డలు తండ్రి తన వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టి తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు, మీ సన్నిధిలో గణపరచుటకు తండ్రి నాయన అట్టి కృప, అట్టి ధన్యత నాయన వారికి దయచేయండి అయ్యా. సమస్తము చూచున్న దేవుడవు నాయన, సమస్తము ఎరిగిన దేవుడవు అయ్యా. మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీని కూడా తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మారు మనసు కొరకు తండ్రి, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం అయ్యా. మీ సన్నిధి వారికి తోడుంచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకో నాయన శరీరాశలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు, పాపపులో పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారందరికీ తండ్రి రక్షణ, మారు మనసు నాయన వారికి దాయిచ్యమని మరలా అడుగుచున్నామయ్యా. అయ్యా మా నాలుగుతో ఏ విధమైన పాపము చేయకుండానట్లు తండ్రి నాలుక అగ్ని అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మా నాలుకను లోబర్చుకోవడానికి కావలసినటువంటి నాయన శక్తిని దయచేయండి నాయన. చిన్న నిప్పు అడవనంతటిని తగలపెట్టినట్లు నాయన నా సర్వ శరీరమునకు నాయన మా నాలిక నాయన మాలిన్యం తెస్తుందని నాయన మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన లేఖనాల ప్రకారము తండ్రి మేము నీకు నాయన
మన నాలుకను లోబర్చుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మేమందరం ఆత్మ ఫలాలు, ప్రేమ, విశ్వాసము, ఆశ, నిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, సమాధానము, సంతోషమైనటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధంగా నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్ళిచున్నటువంటి బిడ్డలని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నేను ఎప్పటికే నాయన ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు నేను అధికారుల వలన నాయన ఏ విధమైనటువంటి నాయన కోపగ్రతాలకు లోనవ్వకుండా తండ్రి శాంతియుతంగా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి మేము ఉండునట్లు తండ్రి అనగా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలనే కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి పురుషులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆ పనిపాట్లలో తండ్రి మీకు మహిమకరంగా మేము ఉండునట్లు మాకు నాయన మీ సన్నిధి మీ కృపా కోపదల దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలకు అందరికీ నాయన మీ సన్నిధిలో నేను వాక్యం మెరిగిన బిడ్డలను జతపరచండి. మీ సన్నిధిలో నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి ఇదిగో నాయన మీ చిత్తాన్ని నెరవేర్చే నాయన కుటుంబాలుగా మేము ఉండునట్లు తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నేను యవన బిడ్డలకు అందరికీ నాయన వివాహం ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషంగా ఉండునట్లు అట్టి నాయన మీ లేఖనాల ప్రకారము నాయన మేమందరము జీవించి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి నాయన మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మేమందరము నాయన మార్పు చెందుటకు సహాయం చేయండి. నాయన మేము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలముతోను మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచితండి సెలవిస్తున్నారు తండ్రి. నాయన హృదయం అన్నిటికంటే బహుఘోరమైనది, వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని నాయన వాక్య ప్రకారం మేము మేము బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సహాయాన్ని, పరలోక ప్రయాణంలో నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయమని నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును భద్రపరుస్తుందో అట్టి రీతిగా ఇప్పటికే మీరు నాయన మమ్మల్ని భద్రపరిచి మీరు రక్షిస్తూ కాపాడుతున్నటువంటి విధానం బట్టి మీకునే వేలాది కుటుంబాలు చెల్లిస్తున్న ఆయన ఇక నేను ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని అవరగడ్డ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల చాటును భద్రపరచమని నాయన మీ కృప కాపుదల దాయిచేయమని నాయన మేమందరం కుటుంబాలతో పాటు మీ ప్రియ కుమారుడు రాకడలో ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి సహాయం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.